ఎగ్జామ్ కి 10 minutes ఉందంగా తరుణ్ గాని హాల్ టికెట్ పోయింది. ఇంకా వాడు వెతుకుతా ఉన్నాడు. సాయి గాడు ఎగ్జామ్ ఎలా రాసిండంటే ఇక రాసిండు. ఎందుకు ఫెయిల్? ఫెయిల్ అంటే రాయలే మంచిగా లవ్ స్టోరీ రాసి. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ లో లాస్ట్ డే. ఇంకా పొద్దుగానే లేసి బ్రష్ చేసేసుకుంటున్నాను. అలాగే మేము ఉండే బిల్డింగ్ లో గేట్లు అయితే పెట్టేశారు. ఈ రోజు గోడ కూడా కడుతూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు రెడీ అయిన తర్వాత కలుస్తాను. ఫైనల్లీ స్నానం చేసుకుని రెడీ అయిపోయాను. ఇంకా ఇప్పుడు తినాలి. ఈ రోజు వచ్చేసి రోటీ అండ్ చికెన్ కర్రీ. నేను తిన్న తర్వాత అభిషేక్ గాడికి వచ్చేసాడు. ఇంకా ఏముంటుంది, బయలుదేరిపోదాము కాలేజ్ కాడికి. హెల్మెట్ తీసేసుకుని అన్ని తీసేసుకుని వెళ్ళిపోతా ఉన్నాము. హెల్మెట్ మాత్రం పక్కా బిగులు. కొంచెం బైక్ క్లీన్ గా లేకుంటే బైక్ క్లీన్ చేస్తున్నాము. ఇక్కడ ట్రాఫిక్ చూడండి, మామూలుగా లేదు. ట్రాఫిక్ అంటేనే హైదరాబాద్, హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్. ఫైనల్లీ మనం సెంటర్ కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ప్రిపేర్ అయితా ఉన్నారు. లాస్ట్ 10 నిమిషాలు ఉండగా పెద్ద స్టంట్ జరిగింది. తరుణ్ గాడి హాల్ టికెట్ పోయిందంట. ఇంకా వాడు వచ్చేసి వెతుకుతా ఉన్నాడు. ఫైనల్లీ మనం ఇప్పుడైతే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను బయటకి అయితే వచ్చేసాను. సాయి గాడి ఎగ్జామ్ ఎలా రాసిండంటే ఫెయిల్ ఫ్రెండ్స్. ఎందుకు ఫెయిల్? ఫెయిల్ అంటే రాయలే మంచిగా లవ్ స్టోరీ రాసి. విన్నారు కదా, వీడు వచ్చేసి లవ్ స్టోరీ రాసిండంట ఎగ్జామ్ లా. తర్వాత పునుగులు తినడానికి వచ్చాము. పునుగులు తిన్న తర్వాత చాయ్ అయితే తాగాము. తాగిన తర్వాత మళ్ళీ బయలుదేరిపోయాము. ఇక్కడ నుండి లొకేషన్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. ఈ బాబుని చూడండి, ముఖానికి మొత్తం చాక్లెట్ పూసుకున్నాడు తింటూ. ఫైనల్లీ మా రూమ్ కాడికి అయితే వచ్చేసాం మేము. ఫుల్ వీడియో లింక్ కింద అయితే ఉంటుంది, వెళ్ళి చూడండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.